హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు నేను పొద్దున్నుంచి చూస్తున్నాను అనమాట. ఏంది, అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయి, పార్లమెంట్ సీట్లు పెరుగుతున్నాయి. ఈ సీట్లు పెరగడం వల్ల కూటమికి ప్లస్, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్లస్ అని రకరకాల ఎనాలిసిస్లు చేస్తూ జనాలందరూ ముందుకు వస్తూ ఉన్నారు. యూట్యూబర్లు అయితేనేమి, మీడియాలో అయితేనేమి. బట్ ఎవడైనా ఒక్కడైనా సరే సీట్లు పెరుగుతున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి, మామూలుగా జనాల యొక్క ఇప్పుడు 2009 తర్వాత జనాభా పెరిగింది, జనాల ప్రాతిపదికన సీట్లు పెంచుతున్నారు. అంతేగాని జనాల కోసం పెంచుతున్నారు ఈ సీట్లను. జనాల కోసం పెంచుతున్న సీట్ల వలన జనాలకు ఉపయోగం ఉందని ఎవరైనా ఒక్కరైనా చెప్పారా? ఆ పార్టీకి ప్లస్, ఈ పార్టీకి ప్లస్ అని ఇట్లాంటి కోతలు వస్తున్నారు తప్ప. ఇప్పుడు సీట్లు పెరిగినాయండి. సీట్లు పెరగటం వల్ల మామూలుగా ఏమవుతుంది, పార్టీలు ఉన్నాయి. అయితే వాళ్ళ క్యాడర్లో ఉండే వాళ్ళ నాయకులను తీసుకోవాలా, వాళ్ళ క్యాడర్లో ఉండే అందరినీ మంచి మంచి వాళ్ళని తీసుకోవాలంటే పవర్ఫుల్ వాళ్ళు అందరినీ తీసుకోలేరు. ఎందుకంటే క్యాడర్లో ఉండే వాళ్ళు అందరి దగ్గర డబ్బులు ఉండవు. ఎవరో చాలా ఐ థింక్ లెస్ దెన్ 5% మాత్రమే క్యాడర్లో ఉండి బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకుంటారు. బాగానే ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ అంత ఇవ్వరు, ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే డబ్బు కావాలి ఈ రోజుల్లో. రెండోది వచ్చేసింది, ఇంకా వ్యాపారాలు ఉండే వాళ్ళని, కాంట్రాక్టర్లని, ఈ మెడికల్ కాలేజీలు ఉన్న వాళ్ళని, స్కూళ్ళు ఉన్న వాళ్ళని, హాస్పిటల్స్ ఉన్న వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకుంటారు. ఎందుకంటే డబ్బుల కోసమే తీసుకుంటారు. వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, గెలిచినాక మళ్ళీ పోయి వాళ్ళ మెడికల్ కాలేజీలో, హాస్పిటల్స్లో, స్కూల్స్ ఇవన్నీ చేసుకునే ఇదిలో బిజీగా ఉంటారు. కానీ వాళ్ళు అసెంబ్లీలోకి పోరు, ఈ పార్లమెంటుకు పోరు. పోయినా కానీ ఏదో జస్ట్ అటెండెన్స్ కోసం పోతారు, వస్తారు. అంతేగాని ప్రజలను మాత్రం పోయి పట్టించుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు చెప్పండి. ప్రజల కోసం ఊర్లలో తిరిగి వాళ్ళ సమస్యలను తెచ్చుకొని వాళ్ళ సమస్యలను తీర్చి వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. మోస్ట్లీ మొత్తం వ్యాపారాలు చేసుకొని అవినీతి చేసి డబ్బు వెనకేసే వాళ్ళే ఉంటారు. ఇది ఒక కేటగిరీ. ఇంకొక కేటగిరీ వచ్చేసి ఎవరుంటారు, వీళ్ళు మామూలుగా ఉంటారు కదా, వీళ్ళు తల్లిదండ్రులు వచ్చేసి బాగా డబ్బు ఉన్న వాళ్ళు, లేకపోతే ఇప్పుడున్న పొలిటీషియన్స్, లేకపోతే ఆల్రెడీ లాస్ట్ జనరేషన్లో పొలిటీషియన్స్లో ఇట్లాంటి వాళ్ళు ఉంటారనమాట. కాన్స్టిట్యూన్సీల్లో వాళ్ళందరినీ ఏరుకొని వాళ్ళని బయటకు తీస్తారు. వాళ్ళని బయటకు తీస్తే వాళ్ళకి సీట్లు ఇస్తారు. ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఎలా ఉంటారు, ఆల్రెడీ వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ నాన్న వాళ్ళు, వాళ్ళ తాత వాళ్ళు సంహవ్ ఎవరో వాళ్ళ ఫ్యామిలీలో ఉండటం వల్ల వీళ్ళని పట్టుకొని వస్తారు. అంటే వాళ్ళకి బాగా ఫుల్ డబ్బులు ఉంటాయి. డబ్బులు ఉన్న వాళ్ళు రిచ్ కిడ్స్ ఎలా పెరుగుతారని మనందరికీ తెలియదు. మామూలు వాళ్ళ సామాన్య జనం కానీ, సామాన్య వాళ్ళ జనాల యొక్క బతుకులు కానీ వాళ్ళకి సరిగ్గా తెలియదు. ఆ బాధలు సరిగ్గా తెలియదు, ఆ పెయిన్ సరిగ్గా తెలియదు. సో ఆ యొక్క బతుకు యొక్క వాల్యూ వాళ్ళకి సరిగ్గా తెలియదు. సో రిచ్ కిడ్స్ ఎలా ఉంటారు, గెలిచేదాకా నమస్కారం అమ్మా, మేము మీకు తోడు ఉంటామమ్మా, ఓట్లు వేయండి అమ్మా, గెలిపించండి అమ్మా అంటారు. గెలిచినానికి ఎలా ఉంటారు, అయ్యే కార్ రేసింగ్లు, బెట్టింగ్లు, డ్రగ్స్, మందు, పబ్బులు, పార్టీలు ఇవన్నీ తిరుగుతుంటారు. కానీ చాలా మళ్ళీ ఏంటంటే వాళ్ళ రిచ్ లైఫ్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ 5 ఇయర్స్ జనాలకు కనపడరు. ఏంటంటే మళ్ళీ పోతే ఏముంది, ఆ డబ్బులు పంచుతాం, తర్వాత దండాలు పెడతాం, ఓట్లు వాళ్ళే వేస్తారు. ఒకవేళ మనకు సీటీ లేదనుకో, ఏదన్నా అలిగేషన్స్ ఉన్నాయని ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అన్నట్లు ఉంటారు. కానీ వాళ్ళకి జనాల మీద మమకారం ఉండదు, ప్రేమ ఉండదు, సమాజ సేవ చేయాలని ఇది ఉండదు, అలాగే పార్టీ అంటే అభిమానం ఉండదు, పార్టీ పట్ల లోయల్టీ ఉండదు అని మాట. ఇట్లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు. అంతేగాని వీళ్ళ వల్ల ఎవ్వరి వల్ల జనాలకైతే ఉపయోగం లేదండి సీట్లు పెరగటం వల్ల. కాకపోతే ఏంటంటే ఎవరికి ఉపయోగం ఉంటుందంటే, ఇప్పుడు పార్టీలు ఉన్నాయి కదా, ముబ్బడిగా నాయకులు ఉన్నారు. ఇంకా రేపు ఎలక్షన్ ముందరకి ఇష్టం వచ్చినట్లు చేరిపోతారు. అందరికి సీట్లు లేరు, మీకు ఎమ్మెల్సీలు ఇస్తామనో లేకపోతే నామినేటెడ్ పోస్టులు ఇస్తామనో బొజ్జగిచ్చేసి ఒకే దగ్గర 3-4 కుంపట్లు లేకుండా ఎలక్షన్ నడిపించేసుకుంటారు. ఆ తర్వాత కూడా ఆధిపత్య పోరు జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటంటే రాజకీయ నిరుద్యోగులు పార్టీలలో ఎక్కువైపోయినారన్నమాట. సో అట్లాంటి వాళ్ళందరికీ అందరికీ కాకపోయినా కానీ చాలా వరకు సాటిస్ఫై చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు 175 నుంచి 260 చిల్లర దాకా అవుతున్నాయంట. 25 నుంచి 38 చిల్లర దాకా, 38 ఎంపీలు దాకా అవుతున్నాయంట. అంటే సుమారుగా 300 మంది ప్రజాప్రతినిధుల్ని సాటిస్ఫై చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళల్లో అసమ్మతి లేకపోతే అసంతృప్తి సెగలు ఇట్లా కుమ్ములాటలు లేకుండా రాజకీయ నిరుద్యోగులందరినీ ఎంకరేజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమైందంటే ప్రతి ప్రజాప్రతినిధికి కారు, జీతం, ఇల్లు, Z+ సెక్యూరిటీలు, బౌన్సర్లు, ఇతరత్ర అన్నీ ప్రజా డబ్బులతోటి వాళ్ళకి పే చేస్తారు. సో అల్టిమేట్గా నాకైతే ఈ సీట్లు పెంచటము కూటమి ప్లస్సో వైఎస్ఆర్ పార్టీకి ప్లస్సో తెలియదు. కానీ జనాలకైతే పెద్ద మైనస్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.